హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అంటే మనం ప్రీవియస్ వీడియోలో ఫిషర్స్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అనేది డిస్కస్ చేశాము. ఈ వీడియోలో కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అనేది ఏం చెప్తుంది, ఆ దాంట్లో ఉన్నటువంటి మీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. సో కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ, కేంబ్రిడ్జ్ అనేది లండన్లో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి నలుగురు ఎకానమిస్టులు, ఆల్ఫ్రెడ్ మార్షల్, ఏసీపీ గు, రాబర్ట్సన్, జేఎం కీన్స్, ఈ నలుగురు అర్థశాస్త్రవేత్తలు చెప్పినటువంటి ఈక్వేషన్స్ ని ఆ యూనివర్సిటీ పేరుతో మనం కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అని చెప్పి పిలుస్తున్నాం. సో దిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అని చెప్పి కూడా పిలుస్తాం. సో ద క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ వాజ్ బేస్డ్ ఆన్ స్టోర్ వాల్యూ ఆఫ్ మనీ ఫంక్షన్. మనీ ఫంక్షన్స్ మనకి తెలుసు, అవి నాలుగు రకాలుగా చెప్పొచ్చు. మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, మెజర్స్ ఆఫ్ వాల్యూ, స్టాండర్డ్స్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్ అండ్ స్టోర్ ఆఫ్ వాల్యూ. సో ఈ నాలుగు మనీ ఫంక్షన్స్లో స్టోర్ ఆఫ్ వాల్యూ అనేటటువంటి ఫంక్షన్ పైన ఈ థియరీ అనేది బేస్ అయి ఉండింది. అలాగే అసలు క్వాంటిటీ థియరీస్ అనేవి ఏం చెప్తాయి అంటే మనీ వాల్యూ ఎలా నిర్ణయించబడుతుంది, మనీకి విలువ ఎలా నిర్ణయించబడుతుంది. జనరల్గా ఒక వస్తువుకు విలువ ఎలా నిర్ణయించబడుతుంది అంటే దాని యొక్క డిమాండ్, దాని యొక్క సప్లైని బట్టి నిర్ణయించబడతాయి. మరి మనీ వాల్యూ ఎలా నిర్ణయించబడుతుంది అంటే మనీకి ఉన్నటువంటి సప్లై, మనీకి ఉన్నటువంటి డిమాండ్ అనేవి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనీ వాల్యూని నిర్ణయించడం జరుగుతుంది. సో ఇక్కడ మనీ వాల్యూ అనేది మనీ సప్లై అండ్ మనీ డిమాండ్ అనేవి నిర్ణయిస్తున్నాయి. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనీ సప్లై అనేది ఫిక్స్ అయింది అనుకుందాం. సో మనీ డిమాండ్ అంటే ఏంటి అంటే మనీ డిమాండ్ విచ్ లార్జ్లీ అకౌంట్స్ చేంజెస్ ఇన్ ది ప్రైస్ లెవెల్. అంటే ఎకానమీలో జరిగేటటువంటి ఆ ప్రైస్ లెవెల్ చేంజెస్ ని, ఆ అకౌంట్స్ చేంజెస్ అంతా కూడా మనం ఏమని పిలుస్తాము అంటే డిమాండ్ ఫర్ మనీ అని చెప్పి పిలుస్తాము. సో అందువల్ల కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీని మనం డిమాండ్ థియరీ ఆఫ్ మనీ అని కూడా చెప్పొచ్చు. సో దీన్ని డిమాండ్ థియరీ ఆఫ్ మనీ అని కూడా పిలుస్తారు. సో ఈ డిమాండ్ థియరీ ఆఫ్ మనీ అనేది ఇక్కడ కేంబ్రిడ్జ్ ఎకానమిస్టులు ఏం చేశారంటే మనీ డిమాండ్ అనేటటువంటి టర్మ్ ఏదైతే ఉందో దాన్ని ఒక డిఫరెంట్ మేనర్లో దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఎట్లా ప్రజెంట్ చేశారు అంటే డిమాండ్ ఫర్ మనీ అరైజెస్ నాట్ బికాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బట్ బికాస్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ ఏ స్టోర్ ఆఫ్ వాల్యూ. అంటే ద్రవ్యం యొక్క డిమాండ్ అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రజలు ఎవరు డిమాండ్ చేయట్లేదు. ద్రవ్యానికి డిమాండ్ అనేది కేవలం ద్రవ్యాన్ని ద్రవ్య రూపంలో తమ దగ్గర ఉంచుకోవాలి, మూల్యనిధిగా ఉంచుకోవాలి అనే కోరిక ద్వారా దీనికి డిమాండ్ అనేది వస్తుంది అని వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక హౌస్ కు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది? మనం హౌస్ లో ఉండాలనే కోరిక ఉండడం వల్ల మనకి హౌస్ డిమాండ్ అనేది ఉంటుంది. అంతేకాని హౌస్ కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేయాలనే ఉద్దేశంతో మనం హౌస్ ను డిమాండ్ చేయం. అంటే మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ అనేది ఏం చేస్తారు, హౌస్ లో ఉండాలనే హౌస్ ను డిమాండ్ చేస్తాము. సో అలానే ఇక్కడ మనీ ఫంక్షన్స్ లో ఇక్కడ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీలో, కేంబ్రిడ్జ్ థియరీలో మనీ డిమాండ్ అనేది ట్రాన్సాక్షన్స్ కోసం కాదు, ఫ్యూచర్ మోటివ్స్ కోసం, భవిష్యత్తులో వచ్చే ఉపద్రవాలను ఎదుర్కోవడం కోసం తమ దగ్గర డబ్బును డబ్బు రూపంలోనే కొందరు ఉంచుకుంటారు, ప్రజలు ఉంచుకుంటారు అనేటటువంటి విషయాన్ని ఈ థియరీ అనేది మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అనేది ఈస్ ద ప్రపోర్షన్ ఆఫ్ ద రియల్ ఇన్కమ్ విచ్ ద పీపుల్ డిజైర్ టు హోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. అంటే ఇక్కడ నేను రెండు వాక్యాలు ఉపయోగించాను. రియల్ ఇన్కమ్ అండ్ పీపుల్ డిజైర్. రియల్ ఇన్కమ్ అంటే ప్రజలకు వచ్చేటటువంటి మొత్తం నిజ ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ నిజ ఆదాయంలో ఎంత భాగాన్ని లిక్విడ్ రూపంలో ఉంచుకుంటున్నారు అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ ఉంది అనుకుంటే, నా రియల్ ఇన్కమ్ అనుకుంటే, దాంట్లో నేను ఒక 5,000 రూపీస్ లిక్విడ్ రూపంలో ఉంచాను. అంటే ఇంత మొత్తంలో నేను లిక్విడ్ రూపంలో ఉంచుకోవాలని భావించాను. ఈ లిక్విడిటీ అనేది ఎక్కువగా ప్రజల దగ్గర ఉండింది, డిమాండ్ ఎక్కువగా ఉండింది అంటే ఎకానమీలో ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోతాయి. ఈ 5,000 ట్రాన్సాక్షన్స్ అనేవి ఆగిపోయినట్లే కదా. సో ఈ 5,000 ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినప్పుడు ప్రైస్ లెవెల్ కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ లిక్విడిటీ అనేది తగ్గితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1,000 రూపీస్ లోనే ప్రజలు ద్రవ్య రూపంలో ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ట్రాన్సాక్షన్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. ప్రైస్ లెవెల్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇలా ప్రజలు డిజైర్ ఎలా ఉంటే, పీపుల్ డిజైర్ టు
హోల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, అంటే మనీని మనీ రూపంలోనే ఉంచుకోవాలని ప్రజలు గనక కోరుకుంటే ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి, ప్రైస్ లెవెల్ అనేది తగ్గిపోతుంది, పడిపోతాయి. సో ఇప్పుడు మనం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 4 ఎకానమిస్టులు ఎవరు, వారి వారి ఈక్వేషన్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలిద్దాం. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద ఈక్వేషన్స్ ఆర్ ద ఫార్ములాస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. సో ఇక్కడ 4 ఎకానమిస్టులు ఉన్నారని చెప్పాను. అందులో నెంబర్ 1 మార్షల్, ఆల్ఫ్రెడ్ మార్షల్. సో మార్షల్ ఏం చెప్తున్నారు, మార్షల్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, మనీ డిమాండ్ ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ KPY అనే విషయాన్ని చెప్తుంది. దిస్ ఈస్ ద మార్షల్ ఈక్వేషన్. అనదర్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, ఇక్కడ పిగూస్ ఈక్వేషన్. పిగూస్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే మనీ వాల్యూ ఈజ్ ఈక్వల్ KR/M అనే విషయాన్ని తెలియజేస్తుంది. అనదర్ ఎకానమిస్ట్ ఎవరు, రాబర్ట్సన్. సో రాబర్ట్సన్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, రాబర్ట్సన్ ఈక్వేషన్ అనేది ఏం మాట్లాడుతుంది ఇక్కడ, మనీ సప్లై ఈజ్ ఈక్వల్ KPT అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కీన్స్ ఫార్ములా ఏం చెప్తుంది, కీన్స్ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్ PK అనే విషయాన్ని చెప్తుంది. సో ఇక్కడ 4 ఎకానమిస్టుల యొక్క ఈక్వేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. బట్ డిఫరెంట్ లెటర్స్ తో ఉన్నప్పటికీ కూడా ద అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ దిస్ థియరీ ఏం చెప్తుంది అంటే, మనం ఒకసారి ఈ ఈక్వేషన్స్ లో ఉన్నటువంటి అంశాలను ఒకసారి పరిశీలిస్తే M అనేది ఏం చెప్తుంది, క్వాంటిటీ ఆఫ్ మనీ సప్లై. అలాగే P అనేది ఏం చెప్తుంది, జనరల్ ప్రైస్ లెవెల్. అలాగే Y అనేది ఏం చెప్తుంది, ఇట్స్ ఏ రియల్ ఇన్కమ్. K అనేది ఏం చెప్తుంది అంటే K ఈజ్ ద ప్రపోర్షన్ ఆఫ్ Y. రియల్ ఇన్కమ్ లో ఎంత భాగాన్ని లిక్విడ్ రూపంలో ఉంచుకోవాలనుకుంటున్నాము అనే దాన్ని K మనకి చెప్తుంది. సో మనకి ఇది మార్షల్ ఈక్వేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. పిగు ఈక్వేషన్ కూడా సేమ్. R అనేది రియల్ ఇన్కమ్ అయితే దాంట్లో లిక్విడ్ ఫామ్ ఎంత ఉంచుకోవాలి అనేది K చెప్తుంది. M అనేది క్వాంటిటీ ఆఫ్ మనీ సప్లై గురించి చెప్తుంది. రాబర్ట్సన్ ఈక్వేషన్ లో M అనేది క్వాంటిటీ ఆఫ్ మనీ సప్లై గురించి చెప్తే T అనేది టోటల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ డిఫరెంట్ వర్డ్ ఏం వాడారు అంటే టోటల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్. దాన్నే మనం టోటల్ ఇన్కమ్ కింద, రియల్ ఇన్కమ్ కింద చెప్తాము. ఈ రియల్ ఇన్కమ్ లో ఎంత భాగాన్ని అయితే లిక్విడ్ రూపంలో ఉంచుకుంటున్నామో అది K అనేది చెప్తుంది మనకి. అలాగే P అనేది అన్నిట్లో కామన్, ప్రైస్ లెవెల్. అలాగే కీన్స్ ఈక్వేషన్ లో స్మాల్ n అనేది ఏం చెప్తుంది అంటే క్యాష్ హెల్డ్ బై ది పబ్లిక్ ఫర్ ద కన్జ్యూమర్ గూడ్స్. ఇక్కడ కన్జ్యూమర్ గూడ్స్ ను కొనడం కోసం ప్రజలు ఎంత లిక్విడిటీని చేతిలో ఉంచుకోవడానికి ఇష్టపడతారు అనే విషయాన్ని చెప్తుంది. అంటే మనీ సప్లై అనేది స్మాల్ n తో చూపించారు వీరు. ఇక్కడ K అనేది రియల్ ఇన్కమ్, P అనేది ప్రైస్. సో ఈక్వేషన్స్ అంతా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ, డిఫరెంట్ లెటర్స్ వాడినప్పటికీ ద అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ అనేవి సేమ్. అందరివి ఒకటే చెప్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ 4లో పాపులర్ ఈక్వేషన్ అయినటువంటి మార్షల్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనీ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే హౌ టు ఫైండ్ అవుట్ ద మనీ వాల్యూ, అలాగే హౌ టు ఫైండ్ అవుట్ ద ప్రైస్ ఎలా కనుక్కుంటాము అనేది రెండింటిని మనం ఒకసారి పరిశీలిద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి మార్షల్ ఈక్వేషన్ దగ్గర చూస్తే మనీ వాల్యూని ఎలా డిటర్మైన్ చేస్తాం, హౌ టు ఫైండ్ అవుట్ ద మనీ వాల్యూ అనేది చూస్తే మనీ వాల్యూ ఈజ్ ఈక్వల్ KY/M అనేది ఫార్ములా. అంటే మొత్తం వస్తువులు ఎంత, అందులో లిక్విడ్ రూపంలో ఉంచుకునేటటువంటి కరెన్సీ ఎంత, అలాగే మొత్తం మనీ సప్లై ఎంత ఉండింది. ఒక ఎగ్జాంపుల్ రూపంలో దీన్ని చూద్దాం. ప్రైస్, దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. మనీ సప్లై ఎకానమీలో 1000 రూపీస్ ఉండింది. రియల్ ఇన్కమ్ ఎంత ఉండింది, 10,000 రూపీస్ ఉండింది.
దాన్ని లిక్విడ్ రూపంలో ఎంత ఉంచుకోవాలనుకున్నారు? K ఈజ్ ఈక్వల్ టు 1/2 అనుకుందాం. దీన్ని మనం 0.5 కింద కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనీ వాల్యూని ఎలా కనుక్కుంటాము అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్? సో 0.5 ఇంటూ 10,000 డివైడెడ్ బై మనీ సప్లై ఎంత? 1000. సో 5,000 డివైడెడ్ బై 1000, 3 జీరోస్ పోతే 5. ఈ 5 అనేది ఏం చెప్తుంది? 5 యూనిట్స్ పర్ రూపీ. ఒక రూపీకి 5 వస్తువులు వస్తున్నాయి అనేటటువంటి మనీ వాల్యూను ఈ ఈక్వేషన్ తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ధరలను ఎలా కనుక్కుంటాము, ప్రైస్ వాల్యూని ఎలా కనుక్కుంటాము అనేది ఒకసారి పరిశీలిస్తే, ధరలను కనుక్కోవడానికి ప్రైస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి అనదర్ ఈక్వేషన్ ఉంటుంది. P ఈజ్ ఈక్వల్ మనీ సప్లై డివైడెడ్ బై KY. దీన్నే తిప్పి రాశాం మనం. సో ఇక్కడ మనీ సప్లై అనేది 1000 రూపీస్ ఉండింది. ఇది 0.5 ఇంటూ 10,000 కదా. సో 1000 డివైడెడ్ బై 5,000 అనేది చూసాము. 1/5 అనేది వచ్చింది. అంటే పర్ యూనిట్ గూడ్ వచ్చేసి, ఒక వస్తువు వచ్చేసి మనకి ఎంత ధర? 1/5 అనేది ప్రైస్ గా నిర్ణయించడం అనేది జరిగింది. సో ఇది మార్షల్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ ఆధారంగా చేసుకొని మనీ డిమాండ్ ఏదైతే ఉందో, మనీ డిమాండ్, రియల్ ఇన్కమ్, దాంట్లో లిక్విడిటీ రూపంలో ఉంచుకునేటటువంటి అమౌంట్ ఎంత, ప్రైస్ ఎంత అనేది చెప్తున్నాము. దాన్ని బేస్ చేసుకొని మనీ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే ప్రైస్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది కనుక్కున్నాం మనం. సో ఇప్పుడు మనం అసలు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆర్ కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ అనేది అసలు కోర్ పాయింట్ ఏం చెప్తుంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ ప్రైస్ లెవెల్ అనేది, ధరలు అనేవి డైరెక్ట్ ప్రపోర్షనేట్ టు ది మనీ సప్లై, అండ్ ప్రైస్ లెవెల్ ఈజ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ టు Y. అంటే మనీ సప్లై పెరిగితే ధరలు పెరుగుతాయి, మనీ సప్లై తగ్గితే ధరలు తగ్గుతాయి. దెర్ ఈజ్ ఎ డైరెక్ట్ ప్రపోర్షన్ P కి M కి. అలాగే రియల్ ఇన్కమ్ అనేది పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతాయి, రియల్ ఇన్కమ్ తగ్గితే ప్రైస్ కూడా తగ్గుతాయి. సో దిస్ ఈజ్ ఎ ఇండైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం దీన్ని. ఇప్పుడు MY అనేవి రెండు స్థిరంగా ఉంచి, ఇట్ ఈస్ బీయింగ్ కాన్స్టెంట్ గా ఉంచి వాటిని, K అనేది ఏమన్నాం మనం? K అనేది లిక్విడిటీ రూపంలో ఉండేటటువంటి కరెన్సీ. ఈ రెండు స్థిరంగా ఉన్నప్పుడు K వాల్యూ అనేది పెరిగితే, అంటే ప్రజలు ఎక్కువగా డబ్బులు లిక్విడ్ రూపంలో ఉంచుకోవాలని డిమాండ్ అనేది పెరిగితే ఎకానమీలో ప్రైస్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజల చేతుల్లోనే డబ్బులు ఉంటాయి కాబట్టి. K అనేది తగ్గితే ప్రైస్ లెవెల్ అనేది పెరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉంచుకోవడం తగ్గించారు అంటే ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి కాబట్టి. సో కాబట్టి దేర్ ఈజ్ ఏ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ K అండ్ P. ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ రెండింటి గురించి మాట్లాడాం. నౌ మనం ఇంకా విషయం ఏం మాట్లాడాలంటే, నిజ ఆదాయము లిక్విడ్ రూపంలో ఉంచుకునేటటువంటి K, అంటే KY కాన్స్టెంట్ గా ఉన్నాయనుకుంటే, మనీ సప్లై పెరిగితే ప్రైస్ పెరుగుతుంది. వాల్యూ ఆఫ్ మనీ సప్లై ఎకానమీలో పెరిగితే ప్రైస్ లెవెల్ పెరుగుతుంది, ద వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గుతుంది. మనీ సప్లై కనుక తగ్గితే, డిక్రీజ్ అయితే ప్రైస్ లెవెల్ కూడా పడిపోతుంది, బట్ ద వాల్యూ ఆఫ్ మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ చెప్పేటటువంటి కోర్ పాయింట్ ఏంటి అంటే, ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్, అన్ని అంశాలు స్థిరంగా ఉంటే మనీ సప్లై పెరిగితే ప్రైస్ లెవెల్ పెరుగుతుంది, బట్ వాల్యూ ఆఫ్ మనీ అనేది తగ్గిపోతుంది. మనీ సప్లై తగ్గితే ప్రైస్ లెవెల్ కూడా తగ్గుతుంది, బట్ ద వాల్యూ ఆఫ్ మనీ అనేది పెరుగుతుంది అనేది చెప్తుంది. జనరల్ గా ఫిషర్ ఈక్వేషన్స్ కూడా మనం ఫిషర్ ఈక్వేషన్ డిస్కస్ చేసినప్పుడు కూడా సేమ్, ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ కాన్స్టెంట్, మనీ సప్లై అనేది పెరిగితే, అంటే రెండింటికి కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొంత వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. అంటే లెటర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉన్నాయి, బట్ ద అల్టిమేట్ థీమ్ అనేది దాదాపుగా సిమిలర్ గా ఉన్నట్లుగా మనం భావించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది
కేంబ్రిడ్జ్ క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ. దీన్నే క్యాష్ బ్యాలెన్స్ అప్రోచ్ అని చెప్పి కూడా పిలుస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.